హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే గోరు చిక్కుడు కొబ్బరి కలిపిన కూర అనమాట. అంటే గోరు చిక్కుడుతో కొబ్బరి కూడా వేసుకున్న కూర అనమాట. అయితే ఇది మనం తరిగి రెడీగా పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంగువ ఇవన్నమాట పోపుకి. అలానే కరివేపాకు, సాల్ట్ తగినంత, చిటికెడు పసుపు. దీన్ని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ముందుగా మనం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వస్తే సరిపోతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లానే ఒక జల్లెడి దాంట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఉడికించుకోవడానికి ముందు కొంచెం ఇందులో ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ సాల్ట్, ఉప్పుతో ఉడికిస్తే మంచిదనమాట. ఎందుకంటే దీంతో పాటు ఉడికితే ఉప్పు అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి, వేగినప్పుడు వెళ్ళదు కదా, అందుకని ఇలా ఉడికించుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఇవి మనకి ఉడికిపోయాయి. ఇవి నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను అనమాట. ఇవి బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అది వేసుకుందాము. వెలిగించుకొని మూకుడు అది పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఇందాక నేను ఏవైతే పోపు చెప్పానో ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. అవన్నీ కూడా మనకి బాగా వేగిన తర్వాత ఈ కొబ్బరి ఉంది చూసారు కదా, ఇందాక నేను మీకు కొబ్బరి కూడా చూపించాను కదా, దాన్ని అయితే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా నేను ఎలా అయితే మిక్సీ చేసుకున్నానో ఆ కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మీరు ఇట్లా మిక్సీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఈ కొబ్బరి కూడా వేసి దాంట్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనకి వేగుతున్నాయి కదా ఇట్లాగా. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు, అలానే ఇంగువ కూడా వేసుకుందాం. ఇట్లా ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకున్నాం కదా దీంట్లో. అలాగే ఇవి కొంచెం బాగా వేగాలి. ఇట్లా కొంచెం వేగిన తర్వాత ఆ కొబ్బరి ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసుకుని వేగాలి. కొంచెం అది పచ్చి వాసన పోవాలన్నమాట. కొంచెం పచ్చి పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది మనకి చాలా తొందరగా అయిపోయే కర్రీ అనమాట. అవి మనం చిక్కుకోవడమే చాలా లేటు. కర్రీ అయితే మాత్రం మనకి వితిన్ 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ మీకు కొన్ని ఐటమ్స్ చూపించాను కదా, ఆవ కూర ఎట్లా చేస్తారు. అది కూడా ఆవ అన్నది దీనికి కూడా మనం పెట్టుకోవచ్చు. దీంతో మనం కొబ్బరిలాగా చేసుకోవచ్చు, ఆవ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మనకి వేగింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కొంచెం వేగింది కదా, చూస్తున్నారు కదా. నేను మొత్తం కొబ్బరి ఏదైతే నేను మిక్స్ చేసుకున్నానో ఆ కొబ్బరి మొత్తం ఇందులో వేసేసుకున్నా. ఈ పచ్చివాసన పోయే వరకు ఇది వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన వెంటనే మనం ఈ ఏదైతే గోరుచిక్కుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నామో ఈ గోరుచిక్కుడు కూడా మనం దీంట్లో కలిపేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఇది కొబ్బరి కూర కాబట్టి కొబ్బరి ఇంకనే బాగుంటుంది ఎక్కువ. ఇట్లా మొత్తం మనం పైనుంచి కింద వరకు కలుపుకుంటే అడుగునంతా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా మొత్తం కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే అది వాటర్ మొత్తం పోతుంది కదా, మనం ఇట్లా జల్లెడ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ మొత్తం కొంచెం పోతుంది కాబట్టి మరి ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. ఇది కొంచెం చప్పటి కూరలు కదా, మరి సాల్ట్ ఎక్కువైతే తినలేము. తక్కువైనా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైపోతే తినలేము. కొంచెం చిటికెడు పసుపు, ఇలా కొంచెం పసుపు వేసుకుందాము. కారం కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎర్రకారం వేసుకోండి. అక్కర్లేదు ఈ కారం సరిపోతుంది అంటే ప్రాబ్లం లేదు. నేనైతే ఇంక వేసుకోవట్లేదు. తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇది కొంచెం ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ ఇది మొత్తం నేను ఇట్లా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో కొబ్బరి అది కూడా కలిసేసరికి. ఇది కనుక ఇది మీరు వచ్చేసి ఇట్లా వేయించుకొని తినచ్చు, లేదా ఆవ కూర కూడా చేసుకుని తినచ్చు. ఆవ నేను ఎట్లా చేసుకోవాలో ముందే చెప్పాను కదా. దేనికైనా ఏ కర్రీ చేసుకోవాలన్నా ఆవ అయితే అదే విధానంలో చేసుకోవాలి. దీనికి ఆకుకూరని చేసుకోవచ్చు, కొబ్బరి అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ రేపు మీ ముందు ఒక మంచి రెసిపీతో ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.